మనం వెలుగువైపు ప్రయాణం ఛానల్లో లలితోపాఖ్యానం అనే శీర్షికని ప్రారంభించుకోబోతున్నాం. అసలు లలితోపాఖ్యానం అంటే ఏమిటి, ఆ ఉపోద్ఘాతం, ఆ పరిచయం ముందర కొద్దిగా పరిశీలిద్దాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూ ఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాతిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. అగస్త్య మహర్షి మనకి తెలిసిన విధంగానే సప్తర్షుల్లో సప్త మహర్షుల్లో ఆయన ఒకరు. చాలా సప్త మహర్షులందరూ కూడా గొప్ప తపస్సంపన్నులు, మహాత్ములు. నిజానికి వీళ్ళు సప్త మహర్షులు ప్రతి కల్పంలోనూ వస్తూ ఉంటారు. అంటే మనకి ఎలాగైతే ప్రతి కల్పంలో బ్రహ్మదేవుడు, ఇంద్రుడు ఇలా ఒక పదవిగా వాళ్ళు వస్తూ ఉంటారో, సప్త మహర్షులు అనేది కూడా ఒక పదవి. వీళ్ళు వస్తూనే ఉంటారు. అగస్త్య మహర్షి చాలా గొప్ప వ్యక్తి. అయితే ఒకానొక సందర్భంలో అగస్త్య మహర్షి వారు అప్పటి వరకు కాశీ క్షేత్రంలో ఉంటారు. కాశీ క్షేత్రం చాలా గొప్పది కాబట్టి ఆ కాశీ క్షేత్రంలో ఆయన వదిలిపెట్టకుండా విశ్వనాథుణ్ణి, శివుణ్ణి సేవించుకుంటూ ఉంటారు. అయితే లోక కళ్యాణం కోసం, లోకానికి ఉపకారం కలిగించడం కోసం ఒకానొక సందర్భంలో అగస్త్య మహర్షి కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టి ఇటు దక్షిణం వైపు రావాల్సి వస్తుంది. అదంతా వేరే కథాభాగం. అది కాశీఖండంలో వస్తుంది. వింధ్యా పర్వతం చాలా ఎత్తు పెరిగిపోయి దక్షిణాది వైపు సూర్యరశ్మి సోకకుండా మొత్తం అంధకారం అయిపోయినప్పుడు ఆ ప్రమాదాన్ని నివారించడానికి కోసం వారు దక్షిణాదిని వస్తారు. వారిని చూసి వింధ్యపర్వతం ఆయన యొక్క ఎత్తు తగ్గించుకుని ఉంటాడు. నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండాలి అని ఆయన శాసిస్తాడు. అగస్త్య మహర్షి యందు గౌరవము అలాగే భయంతో వింధ్యపర్వతం అలాగే ఉండిపోతాడు. ఆ సందర్భంలో అగస్త్య మహర్షి ఇటు దక్షిణం వైపు రావాల్సి వచ్చింది. ఆయనకి ఇష్టం లేకపోయినా, ఆయనకి ఎంతో బాధ కలిగించే అంశం అయినప్పటికీ ఆయన కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టి ఇటు దక్షిణం వైపు వచ్చేశారు. అగస్త్య మహర్షి ఈనాటికి దక్షిణ క్షేత్రాల్లో ఉంటారు. అలా ఆయన ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శించుకుంటూ వస్తారు. ఇటు దక్షిణం వైపు వస్తుగా కొల్హాపురం ఇవన్నీ కూడా దర్శించుకుంటూ వస్తూ ఆయన కాంచీ క్షేత్రానికి వస్తారు. కాంచీ క్షేత్రం 7 మోక్ష పట్టణాల్లో ప్రధానమైనటువంటి మోక్ష పట్టణం. మనకి మిగిలిన 6 ఉత్తరాదిని వైపే ఉంటాయి. మన కాంచీ క్షేత్రం ఒక్కటే దక్షిణం వైపు ఉన్నటువంటి మోక్ష పట్టణం. అది దాని యొక్క విశేషం. అదే మనం చూస్తే ప్రసిద్ధమైన శ్లోకంలో ఉంది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. ఇప్పుడు చెప్పినటువంటి 7 కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి పట్టణాలు. అందులో కాంచీ క్షేత్రం మనకి దక్షిణాదిలో ఉంది. ఆ క్షేత్రానికి అగస్త్య మహర్షి విచ్చేశారు. వారు ఎటువంటి వారు అనేది ఒక గొప్ప శ్లోకం ఉంది. ఇది పురాణాంతర్గతంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు కూడా మనం ప్రస్తావించుకుందాం. అవి చాలా గొప్ప శ్లోకాలు. అలాంటి కొత్త కొత్త అంశాలు తెలుసుకోవడం కూడా మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. అగస్త్యో నామ దేవర్షి వేద వేదాంగపారగః సర్వసిద్ధాంత సారజ్ఞ బ్రహ్మానంద రసాత్మకః. ఇప్పుడు ఎటువంటి మహర్షి వల్ల మనకి ఈ లలితా సహస్రనామ స్తోత్రం, ఈ లలితోపాఖ్యానం వచ్చాయనేది మనం గమనిస్తే, వారి యొక్క గొప్పతనం తెలిస్తే ఆ వచ్చినటువంటి యొక్క విషయం, సబ్జెక్ట్ యొక్క గొప్పతనం కూడా మనకు తెలుస్తుంది. అగస్త్యో నామ దేవర్షి, ఆయన దేవర్షి. వేద వేదాంగ పారగః, ఆయన చతుర్వేదాలు 6 వేదాంగాలు కూడా చక్కగా తెలిసినటువంటి వ్యక్తి. సర్వ సిద్ధాంత సారజ్ఞ, అన్ని సిద్ధాంతాలు ఏవైతే రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయో వాటి యొక్క సారం
వాటి యొక్క సమరీ తెలిసినటువంటి వ్యక్తి. బ్రహ్మానంద రసాత్మక, ఆయన స్వయంగా ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మానుభవం ఏదైతే మనకి చెప్తూ ఉంటారో వేదాంతంలో, గొప్ప ఆనందం అందులో ఎప్పుడు ఉంటూ ఉంటారు. అంటే వారు కొత్తగా సాధించవలసింది ఏమీ లేదు, వారన్నీ చక్కగా సాధించినటువంటి వ్యక్తి మహర్షి. అటువంటి వాళ్ళు ఎందుకు భూమి మీద సంచరిస్తూ ఉంటారంటే, మిగిలిన వాళ్ళని, సామాన్యుల్ని, ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసం అటువంటి వాళ్ళు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. అలా దక్షిణం వైపు ఉన్నటువంటి కాంచీ క్షేత్రానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని చూసి ఆయన కొంత బాధపడ్డారట. అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ సమయంలో శిష్ణోదర పరాన్ దృష్ట్వా చింతయామాస తాన్ ప్రతి. ఆ సందర్భంలో ఆయన వచ్చినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా అసలు ఆధ్యాత్మిక చింతన తగ్గిపోయి కేవలం భోగలాలస మీదే దృష్టి పెట్టి వారు అనుభవించడం, సుఖపడ్డం, ఇటువంటి అంశాల మీదే దృష్టి పెట్టి జన్మ ఎందుకు వచ్చింది అనేటువంటి ఉత్తమ ఆలోచనలు, ఉత్తమ చింతనల మీద దృష్టి లేక, ఎందుకు జన్మించామనేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు లేక, ఆ ఉత్తమ లక్ష్యాలు లేక ఒక పశుప్రాయమైనటువంటి, అంటే ఎలాగైతే మిగిలినటువంటి పశువులు పుట్టి అనుభవించి పోతాయో అంతే సమానంగా ప్రజలు ఆ సమయంలో ఉన్నారట. వారిని చూసి వీరికి బాధ కలిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తక్కువ వాళ్ళని చూస్తే వీళ్ళు ఎలా పైకి వస్తారా, వీళ్ళని మనం ఎలా పైకి తీసుకురావాలని ఆలోచిస్తుంటారు. అందులో అటువంటి వాళ్ళలో ఉత్తమ స్థాయి, ఉన్నత స్థాయి అయినటువంటి సప్త మహర్షులు ఒకళ్ళు అగస్త్య మహర్షి. ఆయన అలా బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఉండి వీళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి, మనం వీళ్ళని తరింపజేయడానికి మనం ఏదైనా చెయ్యాలి అని వారు భావించి, మహర్షులకు తెలిసిన విధానం ఏమిటి అంటే తపస్సు చేయడం. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా తపస్సు ద్వారా సాధించారు కాబట్టి. అలా అప్పుడు అగస్త్య మహర్షి ఆయన తపస్సు చేశారట, విష్ణుమూర్తిని గురించి తపస్సు చేశారట. కాంచీ క్షేత్రంలో ప్రధానంగా ఉన్నటువంటి ముగ్గురు దేవతలు ఎవరు అంటే, అమ్మవారి స్వరూపం కామాక్షి పరదేవత, శివుడు ఏకాంబరనాథుడుగా ఉన్నాడు, విష్ణుమూర్తి వరదరాజస్వామిగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ చాలా ప్రధానమైనటువంటి దేవతలు. అందులో ఆ ప్రధానమైనటువంటి దేవతల్లో ఒకరైనటువంటి విష్ణుమూర్తిని గురించి అగస్త్య మహర్షి ఆయన అక్కడ తపస్సు చేశారట. అగస్త్య మహర్షి యొక్క తపస్సుకు సంతోషించినటువంటి విష్ణుమూర్తి ఆయన ఆవిర్భవించి అదే మనకి ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు, చిరకాలేన తపస తోషితో భూత్ జనార్దన. అగస్త్యుని యొక్క తపస్సుకి జనార్దనుడు అంటే విష్ణుమూర్తి సంతోషించి ఆయన ఆవిర్భవించాట. ఎలా ఆవిర్భవించారంటే హయగ్రీవ స్వరూపంతో ఆవిర్భవించాట. అదే చెప్తున్నారు, హయగ్రీవాం తనూం కృత్వా సాక్షాత్ చిన్మాత్ర విగ్రహాం శంఖ చక్రాక్షవలయ పుస్తకోజ్వల బాహుకాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తే ఆయన హయగ్రీవ స్వరూపంతో ఆవిర్భవించాడు. ఆయనకి చాలా స్వరూపాలు ఉంటాయి, చాలా అవతారాలు ఉంటాయి. ఆయా సందర్భానికి తగ్గట్టుగా, ఆయా అవసరానికి తగ్గట్టుగా ఆయన ఆవిర్భవిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఆయన హయగ్రీవ స్వరూపంతో ఆవిర్భవించాడు. ఎందుకు ఇలా ఆవిర్భవించాడు అని కనుక ఆలోచిస్తే, అగస్త్య మహర్షి యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక ఆయనకి తెలుసు కాబట్టి ఆయన గురించి తపస్సు చేయలే. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అనుగుణంగా దానికి ఆయన బాధపడి, వీరు ఎలా ఉద్ధరింపబడతారు, వీరు కష్టాలు ఎలా కష్టాలు దాటడమే కాకుండా ఉన్నతంగా ఎలా వారి యొక్క జీవనాన్ని మలుచుకొని జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునే విధంగా ఎలా వారు ఉండాలి, ఎలాంటి సాధనలు చేయాలన్న తపనతో, ఆ ప్రశ్నతో, ఆ ఉద్దేశంతో అగస్త్య మహర్షి తపస్సు చేశారు అన్న విషయం విష్ణుమూర్తికి తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా అటువంటి అంశాల్ని బోధించడానికి, చెప్పడానికి ఆయన హయగ్రీవ స్వరూపంతో వచ్చారు. ఏమిటి హయగ్రీవ స్వరూపం అంటే, ఇది బోధించేటువంటి, విద్యల్ని చెప్పేటువంటి స్వరూపం. ఇప్పుడు కావాల్సింది జ్ఞానం కాబట్టి ఆయన ఆ స్వరూపంతో వచ్చారన్నమాట. ఇక్కడ ఎవరో రాక్షసులు లేరు సంహారం చేయడానికి. అలా ఉండుంటే దానికి తగ్గట్టుగా నృసింహ స్వరూపమో, రాముడు గానో, కృష్ణుడు గానో వచ్చేవారు. ఆయన ఇక్కడ కావాల్సింది జ్ఞానం, గొప్ప విద్య తెలియాలి కాబట్టి ఆయన హయగ్రీవ స్వరూపంతో వచ్చారన్నమాట. అదే చెప్తారు మనకి, సాధకానాం హి కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఏ రూపము లేనటువంటి బ్రహ్మము ఎందుకు రూపం ధరిస్తుంది అంటే,
సాధకానాం హి కార్యార్థం, సాధకుల యొక్క కార్యం, వాళ్ళ యొక్క పని జరగాలి కాబట్టి అని. కాబట్టి ఇన్ని రూపాలు వాళ్ళకు అవసరం ఉండి వాళ్ళు ధరించినవి కాదు, భక్తుల యొక్క, సాధకుల యొక్క, వారి యొక్క అవసరం మేరకు ఆ సమయంలో వారికి కావాల్సిన దాని మేరకు వీరు భగవంతుడు అవతారం మారుస్తుంటాడు, రూపం మారుస్తాడని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా హయగ్రీవ స్వామి ఆవిర్భవించారు. ఆయన ఎలా ఉన్నారంటే సాక్షాత్ చిన్మాత్ర విగ్రహం, సాక్షాత్తుగా ఆ బ్రహ్మస్వరూపం, చైతన్య స్వరూపంగా వచ్చారు. శంఖచక్రాలు, ఇది విష్ణుమూర్తి యొక్క సాధారణ స్వరూపం, శంఖచక్రాలు కలిగి ఉండడం. అక్షవలయ పుస్తకం, అక్షమాల, అలాగే చేతిలో గ్రంథం, పుస్తకం పట్టుకొచ్చారు. ఇది మనకి తెలుస్తోంది ఇక్కడ విద్యాస్వరూపం ఇది అని. ఎలాగైతే మిగిలిన జ్ఞానస్వరూపమైనటువంటి దేవతలు, విద్యాదేవతలు ఉంటారో, సరస్వతీదేవి కానీ, శివుడికి సంబంధించి దక్షిణామూర్తి కానీ, అలాగే మనకి చూస్తే మనం శంకర భగవత్పాదుల వారు కానీ, వారు ఎలాగైతే ఒక పుస్తకము, చిన్ముద్ర, అక్షమాల ఇవి ధరించి ఉంటారో, అలాగే హయగ్రీవుడు కూడా ఈయన ఈ చిన్ముద్ర, అక్షమాల, పుస్తకం ఇవి ధరించి ఆయన వచ్చారు. ఇదే మనకి ప్రసిద్ధమైనటువంటి శ్లోకం కూడా మనకి హయగ్రీవుల వారి గురించి ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని. ఈ విధంగా హయగ్రీవ యొక్క స్వరూపం ఉంది. ఇలా హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షి ముందు ఆయన ఆవిర్భవించారు. ఇలా ఆవిర్భవించిన తరువాత అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామిని ఏమడిగారు, దానికి హయగ్రీవుడు ఏం సమాధానం చెప్పారు, ఏ విధంగా అమ్మవారి యొక్క చరిత్ర ప్రారంభం అవ్వబోతోంది అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.